ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనందరికి అనుగ్రహించడంను బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో శుభాభివందనాలు నూతన ఉదయ కాలంలో తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్వాములు కండి. ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్వాములు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా తీమోతేయుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి ఒక మాట. మనుషులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును కాక. తనలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం, భాగ్యం మాకు ఇచ్చారు. ఆయన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని విడుదల పాలుపోసులు అవుతున్నారు. మరింతమంది నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపడడం కృప చూపించండి. దాసుని మీరు బలపరచండి. ఇచ్చిన ఆరోగ్యం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి ఈ దినం కూడా ఆ వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చాడు. మరి చదవనటువంటి ఈ వాక్యంలో మనం గమనిస్తే పౌలు తీమోతికి ఈ లేఖ రాసినప్పుడు 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ప్రార్థన చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పాడు అక్కడ. మనుషులు, రాజులు, అధికారులు అని చెప్పి. ఈరోజు మనము మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి? ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ప్రతినిధిగా ప్రతి అవసరాల నిమిత్తము ప్రార్థించే ఒక యాజకుడిగా ఉండాల్సిన విషయాన్ని గమనించాం. ఈ సత్యాన్ని మనం మర్చిపోయినప్పుడు ఏమండి, మనం ప్రాథమిక బాధ్యతలో తప్పిపోయినట్లే. చూడండి, మనుషులందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయని చెప్పి హెచ్చరించబడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పని, దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైనటువంటి విధానం అది. ఏమండి, మన ప్రార్థనలు మనుషులందరినీ కూడా చుట్టుముట్టాలట. మనం చేసే ప్రార్థన మనుషులందరినీ కూడా చుట్టుముట్టాలి. మనము విశ్వవ్యాప్తమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉండాలని చెప్పి దీనికి వాక్యం చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా ప్రకటించకపోతే వారు ఎలా వింటారు? ఎవరైనా వారికి కొరకు ప్రార్థన చేయకపోతే వారు ఎలా రక్షించబడతారు? ఇలాంటి ఒక ప్రశ్నలు అక్కడ సంధిస్తున్నాడు. అంటే మనుషులందరి కొరకు వారి రక్షణార్థమై మనం ప్రార్థన చేయాలనేటువంటి హెచ్చరికను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారందరూ రక్షించబడాలని మనం అడగాలి ప్రభువుని. ఏమండి, దేవుని యొక్క ప్రజల ఉద్యమం కొరకు మరియు పునరుద్ధానం కొరకు, పునరుద్ధరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమండి, నేడున్న సంఘం ఒకప్పటి సంఘము కాదు, ఇప్పుడున్న సంఘము అస్సలు ఉండాల్సినటువంటి సంఘము కాదు. కారణం ఏంటి తెలుసా? మొత్తం మీద అస్థూలంగా మనం అంతా ఎలా ఉన్నామంటే దిగజారిపోయిన వారం, వెనకబడిపోయిన వారమై మహిమను కోల్పోయిన వారం ఉన్నాం. అందుకంటే కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు గురించి మహిమ పొందలేకపోతున్నారు. గమనించిన ఉదయకాల ప్రియ దేవుని బిడ్డల అత్యధిక సంఘాల యొక్క దుస్థితి ఇదేనండి. ఏమండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి చెప్పిన మాటలు గమనిస్తే, ఏమండి, 5 సంఘాలు క్రీస్తు చేత గద్దించబడ్డాయి. 5 సంఘాలు క్రీస్తు చేత గద్దించబడ్డాయి. ఎఫెసులో క్రీస్తు దాని మధ్య స్తంభంగా ఉన్నాడు. ఏమండి, కానీ ఆ చివరి సంఘం అయినటువంటి లవోదిక సంఘం దగ్గరకు వచ్చేసరికి ఏమండి, క్రీస్తు ప్రభు వారు వెలుపటి నుండి తలుపు తట్టేటువంటి పరిస్థితి అని గమనించాలి. ఉదయకాల సమయంలో పిల్లల సంఘము ఉజ్జీవకరంగా ఉండాలి అంటే సంఘం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు నశించిపోతున్న అనేక మంది కొరకు, వారి ఉద్యమం కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. సంఘము ప్రభువుని కోల్పోలేదు, కానీ ప్రభు కొరకు పని చేస్తా ఉంది. మనం ప్రార్థన చేయాలి. కీర్తనకుడు అంటాడు, ప్రభువా నీవు మరలా మమ్మల్ని ఉజ్జీవింపచేయవా.
ప్రార్థనలు మరియు కన్నీళ్లు, అంత్య దినములలో ప్రవక్త యోవేలు ప్రభు యొక్క ఏమండి ఆ యాజకులు పిలుపునిస్తున్నాడు, ప్రార్థన చేయండి. మనం ఉద్యోగం గురించి తగినంత ప్రసంగిస్తున్నాం, ఉద్యోగం గురించి తగినంత ముద్రిస్తున్నాం, ప్రచురిస్తున్నాం, కానీ ఉద్యోగం కొరకు తగినంత ప్రార్థన అయితే చేయట్లేదటండి. అందుకే ఉదయకాల సమయంలో ప్రార్థించే ప్రతి యోధుడు మరింత ప్రార్థన నలిగిపోవాలి. ప్రార్థన జాబితాలో చూడండి, గమనించాలి. ఏమండి ఏమంటారు, అందుకే ఆ ఉద్యోగం ఆలస్యం ఎందుకు అవుతుందంటే తగినంత ఉద్యోగం కొరకు ప్రార్థన అనేది లేకపోవడం. చాలా మంది కొంత పెద్దలు అన్నారంట, రోగగ్రస్తమైన సంఘం అంటండి మరణిస్తున్నటువంటి లోకాన్ని రక్షించలేదు. అందుకే మన అనుదిన ప్రార్థన జాబితాలో ఉద్యోగము, మనుషులందరి రక్షణ మొదటి అంశంగా ఉండడం మంచిది. మీరు గమనించాలి, మనం ఏ విశ్వాసులతో సన్నిహితంగా తిరుగుతూ ఉన్నామో, ఏ విశ్వాసులు పని చేస్తున్నామో ఆ విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సంఘం ద్వారా అనేక మంది రక్షణ మార్గం రావాలని ప్రార్థన చేయాలి. అనుదిన దైనందిన జీవితంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంశముగా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తూ రక్షించిపోతున్న లోకాన్ని రక్షణ అనుభవం నడిపిస్తూ ఉద్యోగంగా మారుద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల వంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. హితమైన వాక్యం మనందరి జీవితంలో నిరంతరం ఫలించాలి, వాక్యానుసారంగా నడవాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేరొక నాయన వేకున లేచి మీ నామను స్తుతించే భాగ్యం ఇచ్చారు. 5వ మాసములు 20 దినాలు బలమైన రెక్కల జడ దాచేందుకు స్తుతులు చెల్లిస్తూ నాయన ఈ దినం కూడా నీ వాక్యము ప్రకటించడానికి నీ దాసు నిలబెట్టుకున్నావు. నీకు వందనాలు. వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపొచ్చే నీ మాటలు నాయన నూతన దినములో నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. భారముతో ప్రయాసతో ప్రపంచ నలుమూలలో పనిచేస్తున్న నీ రాజ్య వ్యాప్తులు కొనసాగుతున్నారు. సహాయాన్ని గ్రహించి వారి ప్రయాస భారం వ్యర్థం కానివ్వకుండా వారి కూర్చొని దర్శించండి, రక్షించండి. సంఘాన్ని నాయన బలపరచడం ప్రార్థన చేస్తాను. పరీక్షలను దీవించడం ప్రార్థన చేస్తాను. అధికారులు, నాయకులు, పరిపాలకులకు వందనాలు. రాను దినాల్లో మంచి పరిపాలక నాయకులు మీరు ఏర్పాటు చేయండి. మంచి పరిపాలన, యోగ్యమైన పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగమైనటువంటి ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం దీవించండి, ఆస్వాదించండి. స్తోత్రాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అనుదినం నీ కృప చేత నడిపించబడుతున్నాయి. మరింతగా మరి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తుంది. దేవానికి స్తోత్రం. నీ సన్నిధి కాంతి వార్త ఉంచండి. నిరుద్యోగ యువత యువకులకు మార్గ విస్తరాలను చేయండి. నా తండ్రి రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగించేయండి. అదేవిధంగా నా తండ్రి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యం వారికి క్షేమ ఆరోగ్యం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు అనేక మంది యేసునామములో వారికి స్వస్థత కలిగించేయండి. ఆరోగ్యవంతులుగా మార్చండి. తొట్టిల్లిపోతే యవనస్తులను వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం ప్రతున్న అనేక మంది సత్యములను గ్రహించిన భాగ్యము దయచేయండి. నా తండ్రి మరి వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డ దూస్తుండగా మార్గము సరళం చేసి నడిపించి నీ కృపలో భద్రపరచండి. అతను విరిగిన నలిగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన చూతలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలు కోర్టుపెట్టాడుతూ మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి, చితికిన జీవితాలు కలిగి మానసికమైన వేదన అలజడిదొక ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను. యేసు నామమున వారికి విడుదల కలిగించి నిశ్చితమైతే. అదేవిధంగా తండ్రి శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందులు నుండి, కన్నీరు, వేదన, దుఃఖం విడుదల కలిగించి నీకు స్తోత్రాలు. ఇది నమ్మని రేఖలు దాచి ఇద్దరు ప్రయాణంలో నా తండ్రి దీనదాసు సేవకులకు ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని గ్రహించి ప్రయాణం అంతా క్షేమం దాయించండి. రైతులు, వ్యవసాయ వ్యాపారస్తులు ఆయనకు పని పట్లకు వెళ్తున్నారు. ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యత నిర్వర్తించుకెళ్తున్నారు. బంధువుల గృహాలకు, స్నేహితుల గృహాలకు, రకరకాల విహారయాత్రలకు, రకరకాల శుభకార్యాలకు, ఇంకా ఆయా పని పట్ల మీద ప్రతి వాహనాన్ని మీ స్వాధీనంలో నడిపించండి. పరీక్షలు రాసిన బిడ్డలందరికీ చక్కటి ఫలితాలు ఇస్తున్నట్టు నీకు స్తోత్రాలు. డిఎస్సి కొరకు సిద్ధపడుతున్నారు. నేను ఎంసెట్ రాశారు. నాన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు మార్గం సరళం చేయండి. ఇది నమ్మతి రేఖలు చేయడం రాయండి. ఆయన నూతనంగా జన్మదినం జరుపుకుని పెట్టున్నారు. ఇచ్చిన దయాగ్రహణ దీవించండి. నానిదిగో మరి వివాహ దినం జరుపుకుని పెట్టున్నారు. వారి దాంపత్య జీవితం ఆశీర్వాదాలు కుమరించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న ఆదరణ ఓదార్పు దయచండి. మీరు మహిమ పొందండి. ఈ దినమంతటి రేఖలు చేయడం దాచి మీరు మాత్రమే ఘనత పొందండి. సమస్త ఘనత పొంది మేడలు కుమరించండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. జయగదేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.